భారతదేశంలో ఏదైనా ఉగ్రదాడి జరిగిందనుకోండి, ఇక్కడ పాకిస్తాన్ అనేవాడు ఒక మనిషి పుట్టుక పుట్టలేదు. వాడు ఎలాగైనా ఆనందంగానే ఉంటాడు. బంగ్లాదేశ్ వాడు ఆనందంగానే ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఎక్కువ చనిపోయేది హిందువులే కాబట్టి అందరూ సంతోషంగానే ఉంటారు. కానీ ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో రక్త మాంసాలతో ఊపిరి పీల్చుకుంటున్నటువంటి విదేశీ భక్తులు చాలా మంది ఉన్నారు. ఈ కుహనా మేధావులందరూ కూడా చాలా వరకు సంతోషంగా ఉంటారు, పార్టీలు చేసుకుంటారు. ఇలాంటి వారిలో లెఫ్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. అందరు కాకపోయినా కొంతమంది అయితే సంతోషంగానే ఉంటారు. మరి ఇక్కడ చాలా మంది ఈ యొక్క ఉగ్రదాడిని సమర్థిస్తూ సంతోషంగా పార్టీలు చేసుకుంటున్న వారిని మరి ఈ కుహనా మేధావులు ప్రశ్నించరు. నేను ప్రశ్న అనుకుని చాలా మంది బయలుదేరతారు, కానీ ఏమీ ఉండదు, అంత డొల్లే. అంటే పారదర్శకత ఉండదు. వాడు ఏదైతే చెప్పాలనుకుంటో వాడికి అనుకూలంగా అదే చెప్తాడు. కాకపోతే నేను అందరికీ సపోర్ట్ చేస్తాను, నేను అంటే ఎక్కడ తప్పుంటే దాన్ని ప్రశ్నిస్తాను అనే మాట్లాడతారు వీళ్ళందరూ. కాకపోతే అక్కడేమి ఉండదు. అందరూ వాళ్ళు కూడా లెఫ్టిస్ట్ భావజాలంతోనే ఉంటారు. ఇప్పుడు భారతదేశంలో ఎన్నో దగ్గరలా ఈ యొక్క దాడికి నిరసన వ్యక్తమైన అనుకూలంగా కూడా చాలా మంది పోస్టులు పెట్టారు. ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి అనుమోల్ ఇస్లాం అనే ఒక అస్సాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే దాడికి అనుకూలంగా ఇచ్చేయడంతో పోస్టులు పెట్టడంతో అరెస్ట్ చేశారు వాడిని. ఇప్పుడు మళ్ళీ మరో 14 మంది అస్సాంలో బయలుదేరారు. వీళ్ళందరూ కూడా ఆ యొక్క పహల్గాం దాడికి సపోర్ట్ గా పోస్టులు పెట్టడంతో అలాగే వ్యాఖ్యలు చేయడంతో వాళ్ళని డైరెక్ట్ గా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రంగంలోకి దిగి అరెస్ట్ చేసి ఏమేం డిగ్రీలు చేయాలో, వాళ్ళకి ఏమేమి ట్రీట్మెంట్ చేయాలో, ఆతిథ్యం ఇవ్వాలో అన్ని ఆతిథ్యం ఇచ్చేలా ఆయన అయితే ప్రణాళికలు రచించారు. పోలీసులకి ఆదేశాలు ఇచ్చారు, తర్వాత సంగతి తర్వాత చూద్దామని. అలా లేకపోతే మిగతా మరికొంతమంది బయలుదేరతారు. కాబట్టి ఆయన డైరెక్ట్ గా రంగంలోకి దిగి ఆ 14 మందిని రిమాండ్ లోకి తీసుకొని వేరు వేరు ప్రాంతాల నుంచి అందరినీ కూడా వాయించేశారు, ఒక వాయింపు. అలా లేకపోతే వీళ్ళు వినరు. రాష్ట్రాల్లో మన ముఖ్యమంత్రులు ఉంటేనే ఇలా జరుగుతుంటే ఇంకా మన ముఖ్యమంత్రి లేని రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి.